పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాల 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 35వ వచనము నుండి 39వ వచనము వరకు. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనను వివరించి, ఆయన రొట్టె విరుచున్నప్పుడు వారు ఎటు గుర్తించినది తెలిపిరి. వారి ఇటుల ముచ్చడించుకొనుచుండగానే యేసు వారి మధ్యన నిలచి, మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లుగా చూచిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఏల కలుగుచున్నవి? నా కాళ్లను చేతులను చూడుడు, నేనే ఆయనను. నన్ను తాకి చూడడు, ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసములు ఉండవు కదా అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఉత్థానమైనటువంటి ఉత్థాన కాలములో 3వ ఆదివారాన్ని కొనియాడుకుంటున్నాం. క్రీస్తు ప్రభువు ఈస్టర్ పండగ నుండి కూడా పలుమార్లు తాను తన యొక్క శిష్యులకి, అపోస్తులకి, స్త్రీలకి దర్శనమిచ్చి ఆయన సజీవుడై నిరూపించుకుంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఏ మెస్సయ్యా గురించి అయితే పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రవక్తలందరూ ప్రవచించారో, ఏ మెస్సయ్యా గురించి అయితే రాబోయే మెస్సయ్య శ్రమలు పాలు కావాలి, సిలువను మొయ్యాలి, సమాధిలో ఉండాలి, కానీ 3వ నాడు సజీవుడిగా లేవాలి అని ప్రవచించారో, ఆ మెస్సయ్యాను నేను సజీవుడిగా లేచాను, నన్ను చూడండి అని యేసు ప్రభు పదే పదే వారి కనబడి నిరూపించుకుంటున్నాడు. ఈ ఉత్థాన కాలములో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక గ్రామములో ప్రియులారా 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక కుర్రవాడు ఉన్నాడు. ఒక మంచి కథోలిక క్రైస్తవ కుటుంబంలో పెరుగుతున్నాడు. ఆ ఆదివారం సత్యోపదేశ సంక్షేపం క్లాసులో తరగతిని అతను అటెండ్ అయ్యాడు. ఆ తరగతిలో ఆ సత్యోపదేశం నేర్పించినటువంటి సిస్టర్ గారు, ఆ అమ్మగారు, ఆ సిస్టర్ గారు ఆ పిల్లవాడికి, ఆ క్లాసులో ఉన్న పిల్లలందరికీ కూడా పూజ అయిన తర్వాత యేసు ప్రభు మనకి ఏ విధంగా వివిధ రూపాలలో తారసపడతాడు, కొన్నిసార్లు వివిధ వ్యక్తుల ద్వారా మన దగ్గరికి వస్తాడు అనని సత్యాన్ని ఆ పిల్లలకు అర్థమయ్యేటట్లుగా బోధించింది. ఈ పిల్లవాడికి ఏ విధంగానైనా నేను ఈ రోజున యేసు ప్రభువుని కలవాలి, యేసు ప్రభువుతో మాట్లాడాలి, యేసు ప్రభువుతో ఉండాలి కొద్ది సమయం అనే తపన ఈ కుర్రవాడిలో బయలుదేరింది. ఆ విధంగా చర్చి దగ్గర నుంచి ఇంటికి వెళుతూ ఉండగా మార్గ మధ్యలో ఒక పేద ముసలి యువతి ఆ దారి పక్కన కూర్చొని, నాయనా బాగా ఆకలేస్తుందయ్యా, నీ దగ్గర ఏమన్నా ఉంటే పెట్టు నాయనా అని చెప్పింది. ఈ చిన్న పిల్లవాడిని, ఈ 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి వాడిని ఆ కుర్రవాడు జాలిపడ్డాడు. ఆ బైబిలు క్లాసులో ఆ సిస్టర్ గారు చెప్పినట్టు మాటలు అతను గుర్తుకు వచ్చాయి. యేసు ప్రభు మన దగ్గరకి వివిధ రూపాలలో, వివిధ సందర్భాలలో వస్తుంటాడు, తారసపడుతుంటాడు, జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టుకోవాలని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ పిల్లవాడు ప్రేమగా ఆ ముసలి అవ్వ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. పేద యువతి స్త్రీ ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని ఆ తల్లి చెప్తున్న మాటలు వినడం ప్రారంభించాడు. బాగా ఆకలేస్తుంది అన్నప్పుడు తన దగ్గర ఒక 3 బిస్కెట్ ప్యాకెట్లుంటే ఆ అమ్మకి ప్రేమతో తినిపించాడు. అయిపోయిన తర్వాత ఆ తల్లి బాధలు, కష్టాలు చాలాసేపు విన్నాడు. విన్న తర్వాత తన చురుకైన మాటలతో, చలోక్తులతో ఆ అమ్మమ్మ నవ్వేటట్లుగా చేశాడు. ఆ అమ్మమ్మ కూడా కొద్దిగా చొరవ తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి మంచినీళ్ళ బాటిల్ తెరిచి ఈ పిల్లవాడికి మంచినీళ్ళు ఇచ్చింది. కాసేపు అలాగా మాట్లాడి ఇంటికి వెళ్ళాడు. చాలా కోలాహలంగా
ఆత్మతృప్తితో కూడినటువంటి ఆనందముతో, సంతోషముతో ఇంటిలో అడుగుపెట్టాడు. చాలా కులాసాగా కూనిరాగాలు పాడుకుంటూ ఇంట్లో అడుగుపెట్టాడు. తల్లి దాన్ని చూసింది. ఏంట్రా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు అనగానే ఆ పిల్లవాడు అన్నాడు అమ్మతోటి, అమ్మ ఈరోజు నేను యేసయ్యకు భోజనం పెట్టానమ్మా అని చెప్పాడు. యేసయ్యతో నేను చాలాసేపు మాట్లాడానమ్మా అని చెప్పాడు. యేసయ్య బాధలు నేను విన్నానమ్మా అని చెప్పాడు. కానీ అమ్మ, యేసయ్య నేను అనుకున్నటువంటి వాడి కంటే చాలా ముసలోడమ్మా అని చెప్పాడు. ఆ ముసలమ్మలో యేసు ప్రభువును చూడగలిగాడు ఆ చిన్న బాలుడు. ప్రియులారా, అనగానే తల్లికి అర్థమయ్యింది, భక్తి కలిగిన కుటుంబము కదండి, దేవుడంటే ఎరిగినటువంటి కుటుంబము కదండి, మంచి కథోలిక క్రైస్తవ కుటుంబము కదండి. తల్లి కూడా ప్రార్థనాపరులు కాబట్టి, పరురాలు కాబట్టి ఆ పిల్లవాడు తన కుమారుని యొక్క అనుభూతిని ఆ తల్లి ఇట్టే పసిగట్టగలిగింది. తల్లి కూడా ఆనందపడింది. తరువాత ఈ ముసలవ్వ దగ్గరికి వద్దాం. ఈ ముసలవ్వ కూడా సంతోషంగా ఆనందంగా ఆ తన గుడిసె దగ్గరికి వెళ్ళింది. ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళతోటి, ఈ రోజున నేను యేసయ్యను కలిశానమ్మా, యేసయ్య నాకు బిస్కెట్లు ఇచ్చాడమ్మా, చక్కగా నా బాధలన్నీ తొలగించాడమ్మా అని చెప్పి ఆ ముసలమ్మ అన్నది, యేసు ప్రభువు నేను అనుకున్నటువంటి వాడి కంటే కూడా చాలా చిన్నపిల్లవాడమ్మా అని చెప్పింది ఆ ముసలమ్మ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇద్దరు అనుభూతులు వేరు, కానీ ఇద్దరూ కూడా ఒక్కడనే కలిశారండి. యేసు ప్రభువునే కలవగలిగారు, అనుభవించగలిగారు, అనుభూతి పొందగలిగారు. కానీ పిల్లవాడు అనుకున్నాడు యేసు ప్రభు చాలా పెద్దవాడు, ఆ అమ్మమ్మలో చూచాడు. కానీ అమ్మమ్మ చూసింది ఈ పిల్లవాళ్ళు యేసు ప్రభువుని, కానీ ఇద్దరూ చూసింది మాత్రం ఒకే వ్యక్తిని, ఆయనే మన మెస్సయ్య అయినటువంటి క్రీస్తు ప్రభువుని. ప్రియులకు దేవుని బిడ్డలారా, వారిరువురూ కూడా ఆ రోజున యేసు ప్రభువుని చూడగలిగారు, దర్శించగలిగారు, అనుభూతిని పొందగలిగారు, యేసు ప్రభువు అని నిర్ధారించుకోగలిగారు. ఆ అనుభూతితో ఆనందంగా ఉండగలిగారు. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఉత్థాన కాలములో ఉన్నాం, పాస్కా కాలములో ఉన్నాం, క్రీస్తు మరణాన్ని జయించిన కాలములో ఉన్నాం. మరణాన్ని, పాపాన్ని, సమాధిని, శరీరాన్ని, లోకాన్ని జయించినటువంటి కాలములో మనం ఉన్నాం. ఈ కాలములో యేసు ప్రభు ప్రియులారా పదే పదే శిష్యుల దగ్గరికి వచ్చి తనను తాను ఎరుకపరచుకుంటున్నాడు, తనను తాను తెలియజేసుకుంటున్నాడు. శిష్యులు యేసు ప్రభువును గుర్తించగలుగుతున్నారు. నిదానంగా, క్రమంగా, అడుగు తరువాత అడుగు. ఏ విధంగానైతే ఆ పిల్లవాడు యేసు ప్రభువును చూడగలిగాడు ముసలమ్మలో, ఏ విధముగా ముసలమ్మ ఆ పిల్లవాడిలో యేసు ప్రభువును చూడగలిగిందో, ఉత్థానుడైన క్రీస్తులో తమ యొక్క మెస్సయ్యాని శిష్యులు చూడగలుగుతున్నారు. లూకా సువార్తలో ప్రియులారా, యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత మనకు ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి. అదే లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు సమాధి గురించి మనం చూస్తామండి. ఖాళీ సమాధి గురించి మనం చూస్తాం ప్రియులారా. స్త్రీలు అక్కడికి వెళ్ళటం, యేసు ప్రభు లేకుండా ఉండటం, వారు గమనించి అక్కడున్నట్టు మనుషులు వారికి తెలియజేయటం, యేసు ప్రభు సజీవుడిగా లేచాడని చెప్పటం, వారు తిరిగి వచ్చి అపోస్తులకి చెప్పటం జరుగుతుందండి. ఇది మొదటి ఆ యొక్క పేరాగా మనం తీసుకోవచ్చండి, లూకా సువార్త 24వ అధ్యాయం. ఆ తరువాత మనకి యేసు ప్రభు తానే స్వయముగా శిష్యుల దగ్గరికి 3 అద్భుతాల ద్వారా రావడం, తనను తాను ఎరుకపరచుకోవటం, తాను ఉత్థానుడయ్యాని తెలియపరచుకోవటం 3 అద్భుతాల ద్వారా మనం నేర్చుకుంటాం. మొదటి అద్భుతం ఏమిటి అంటే, ఎమ్మావు గ్రామంలో వెళుతున్నటువంటి 2 శిష్యులు ప్రియులారా, ఎమ్మావు మార్గంలో వెళుతూ ఉండగా యేసు ప్రభు వారితో వచ్చి వారితో మాట్లాడటం, ప్రవక్తల యొక్క ప్రవచనాలను వారికి బోధించటం, చివరిగా రొట్టెను విరిచేటప్పుడు ఆహా యేసు ప్రభు ఈయన ఉత్థాన క్రీస్తును వారు గుర్తించటం, అంతలోకి యేసు ప్రభు మాయమైపోవటాన్ని మనం చదువుకుంటాం. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 33వ వచనం వరకు ప్రియులారా. ఇక్కడ మీకు ఒక సత్యాన్ని బోధించాలి. లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనం చాలా ముఖ్యమైనదండి. ఈ 34వ వచనమే యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత ఒక్క వచనములో ఆయన సీమోను పేతురుకు కనబడ్డాడు అనే అద్భుతాన్ని మనం చూస్తాం. వాక్యాన్ని చదువుతాను మీకోసం. లూకా సువార్త 24వ అధ్యాయం 34వ వచనం, ఒక్క వచనాన్ని చదువుతున్నాను. అక్కడ 11 మంది శిష్యులు వారితో ఉండిన వారును ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచను,
సీమోను పేతురుకు కనిపించనని చెప్పుకొనుచుండిరి. దీనిని బట్టి మనకేమర్థం అవుతుంది? ఇక్కడ ఉత్థాన క్రీస్తు రెండవసారి శిష్యులలో ఒకరైనటువంటి సీమోను పేతురు కనబడ్డారు అనే సత్యం మనకు అర్థమవుతుంది. ఆ తరువాత మనకి యేసు ప్రభువు మూడవసారి శిష్యులకు కనబడతాన్ని మనం చదువుకుంటాం. అది ఈరోజు మనకు సువిశేష భాగం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మీకు ముఖ్యంగా మరొక విషయాన్ని కూడా బోధించాలి. ఏమిటి అంటే, లూకాసు వార్త 24వ అధ్యాయంలో మాత్రమే ఉత్థాన క్రీస్తు శిష్యులకు కనబడతారు. 3 సార్లు మాత్రమే కనబడతారు. ఈ 3 సందర్భాలలో కూడా యేసు ప్రభు చాలా స్పష్టంగా ఒకే అంశాన్ని మరలా బోధిస్తారు. 3 సార్లు కూడా ఇదే అంశాన్ని బోధిస్తాడు పిల్లలు ఉత్థానమైన క్రీస్తు ప్రభు. ఏమిటి అది మీకు చెబుతాను, దాన్ని నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 7వ వచనం, 6-7 వచనాలు ప్రియులారా. ఏంటి? ఉత్థానమైన తర్వాత శిష్యులు ఆ యొక్క స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. అప్పుడేం జరుగుతుంది? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ నాడు సజీవుడై లేవవలనని ఆయన మీతో చెప్పాను కదా. అంశం ఏంటండి? యేసుప్రభు ఏమని చెప్పాడంట? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ నాడు సజీవుడే లేచునని ఆయన మీతో చెప్పాడు కదా. సమాధి దగ్గరికి వచ్చిన స్త్రీలకి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రకాశవంతమైన 2 పురుషులు చెప్పిన మాట. తర్వాత మనం ముందుకు కదులుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 2 శిష్యులు కూడా ఎమ్మావు మార్గమున వెళుతున్నారు. యేసు ప్రభు వారితో వచ్చి వారికి దేవుని యొక్క లేఖనాలని బోధించాడు. అక్కడ కూడా ఏమంటున్నాడు? లూకాసు వార్త 24వ అధ్యాయము 26-27 వచనాలు. క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అని మోషే మొదలుకొని ప్రవక్తల లేఖనాలను వారికి వివరించాను. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఆయన ప్రవక్తల ప్రవచనాల ప్రకారం శ్రమలను అనుభవించి ఉత్థానం అవ్వాలని, మహిమలో ప్రవేశించాలని అనివార్యము కదా. ఇంతకుముందు ఏం చెప్పాడు? లూకాసు వార్త 24వ అధ్యాయం 6వ వచనంలో ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాలి కదా, శ్రమలు పొందాలి, ఉత్థానం అవ్వాలి కదా. ఇక్కడ కూడా అదే అంశాన్ని చెప్తున్నాడండి. తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయం 6-7 వచనాలు, లూకాసు వార్త 24వ అధ్యాయం 26-27 వచనాలు. ఇప్పుడు లూకాసు వార్త ఈనాటి సువిశేషం 24వ అధ్యాయం 46-47 వచనాలు చదువుకుందాం పిల్లలు. జాగ్రత్తగా ఆలకించును. క్రీస్తు శ్రమలను కష్టములను అనుభవించును, 3వ నాడు మృతుల నుండి లేచునని మీరు ఎరుగరా? బోధించాడు కదా అని మీకు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు. ప్రియులారా, దయచేసి నేను ఎందుకని ఇన్ని వాక్యాలు చదువుతున్నానంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 24-6-7 వచనాలు, 24-26-27 వచనాలు, 24-46-47 వచనాలు, వీటన్నిటిలో కూడా యేసు ప్రభు 3 సార్లు దర్శనమిచ్చినా కానీ 3 సార్లు కూడా శిష్యులకు బోధించిన సత్యం ఏంటంటే, మీకు ముందే చెప్పాడు కదా, ఆయన లేవాలని చెప్పాడు కదా, ఆయన లేస్తాడని చెప్పాడు కదా, ఆయన లేచాడు. ఇంకెందుకు మీరు సమాధిలో ఎదుగుతున్నారు? సమాధిలో మీరు ఎందుకు ఇంకా ఆయన కొరకు ఎదుగుతున్నారు? ఆయన లేచాడు అని చెప్పిన విధముగా అనే సత్యాన్ని మనకు బోధిస్తున్నాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఉత్థానం అవ్వడము ఒక ఎత్తు అయితే, ఉత్థాన శరీరముతో శిష్యులకు కనబడటం మరొక ఎత్తు. కనబడి నేనే ఆయనని అని రుజువు చేసుకోవటం అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. శిష్యులలో నమ్మకాన్ని కలిగించటం అతి ప్రధానమైనటువంటిది. లూకాసు వార్త ఈనాటి సువిశేషాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం పిల్లారా. లూకాసు వార్త 24వ అధ్యాయము 35వ వచనముతో ఈనాటి సువిశేషం ప్రారంభమవుతుంది. ఎలా ప్రారంభమవుతుంది? అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలు వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎటులో గుర్తించినది తెలిపిరి. జాగ్రత్తగా ఆలకించు. అప్పుడు వారు కూడా, ఎప్పుడు తెలుసుకోవాలంటే అంతకుముందు ఒక 20 వచనాలు మనం చదువుకోవాలి. ఏంటది? ఎమ్మావు సన్నివేశము. ఎమ్మావు మార్గములో యేసుప్రభు మరణించి ఉత్థానమైన తర్వాత 2 శిష్యులు ఎమ్మావు గ్రామానికి వెళుతున్నారు. యేసుప్రభు వారితో పాటు వచ్చాడు.
వారు బాధతో, కష్టముతో, వేదనతో ఉంటే ఎందుకు మీరు ఎట్టున్నారు అంటే, అప్పుడు వారు అడిగా, మీకు తెలియదా జరిగిన సంఘటనలు యెరూషలేములో అంటే, నాకు తెలియదు అన్నాడు తెలియనట్టుగా యేసుప్రభు. అప్పుడు యేసుప్రభు వారికి లేఖనాలను మొదలుకొని వివరించటం మొదలుపెట్టారు. ఏమని వివరించాడు? అయ్యో మందమతులారా, ఆయన ముందే మీకు చెప్పాడు కదా, ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఏమని ఉన్నాయి? రాబోయే మెస్సయ్య దీనసేవకుడిగా ఈ లోకంలో పుట్టి శ్రమలను అనుభవించి పాటులు పొంది ఆయన మరణం పాలయ్యి మూడవ నాడు సజీవుడిగా లేవాలి అనే సత్యాన్ని మీకు చెప్పాడు కదని చెప్పిన తర్వాత రొట్టెను విరిచి తినమన్నాడు. అప్పుడు వారికి ఈయన ఉత్థానమైన క్రీస్తు ప్రభువు. వాళ్ళ కనువిప్పు కలిగింది, ప్రభువును గుర్తించగలిగారు, సాక్షులుగా మారగలిగారు. వెంటనే వాళ్ళు ఎమ్మావు మార్గానికి వెళుతున్నటువంటి వారు ఏం చేశారు? యూటర్న్ తీసుకున్నారు. ఇటు వెళుతున్నటువంటి వారు, యెరూషలేము నుంచి వెళ్ళిపోతున్నటువంటి వారు మరలా యెరూషలేమునికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? శిష్యులు ఉన్నటువంటి చోటుకు వెళ్ళారు. శిష్యులు మేడపై గదిలో దాక్కుని ఉంటే అక్కడికి వెళ్ళారు. అక్కడేం జరుగుతుంది? వీళ్ళు వెళ్ళేసరికే వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 33వ వచనం. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఎవరు? ఎమ్మావు మార్గంలో వెళుతున్నటువంటి వారు, రొట్టెను విరుస్తున్నప్పుడు యేసుప్రభువును గుర్తించినటువంటి వారు. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును ప్రభువు వాస్తవముగా సజీవుడే లేచినని, సీమోను పేతురు కనిపించనని వారు చెప్పుకొనుచున్నారు. వాళ్ళు చెప్పుకుంటుంటే అప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారు? అయ్యా మేము కూడా చూసామయ్యా మెస్సయ్యా అని, ఆయన సజీవుడే లేచాడయ్యా అని వాళ్ళందరూ ముచ్చడించుకుంటున్నారు. వీళ్ళందరూ ఇవన్నీ ముచ్చడించుకుంటుండగా మరొకసారి ప్రభు వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు. ప్రభువు చూడండి పిల్లారా, మళ్ళా కనపడుతున్నారు వాళ్ళకి. ఆయన సజీవుడే లేచాడని చెప్పటం కోసం మళ్ళీ కనపడుతున్నాడు. ఒకటే నిరూపించటం కోసం. ఏంటి? ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చినటువంటి బాధామయ సేవకుడు, చివరికి విజయాన్ని పొందినటువంటి ఆ సేవకుడు ఎవరో కాదు, ఉత్థానాన్ని పొందినటువంటి ఆయన ఎవడో కాదు, నేనే ఆయనని. ఇది సందేశం ఈ రోజున పిల్లారా. నేనే ఆయననే. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకుందాం ఈ సత్యాన్ని. ఏమని నేర్పిస్తున్నాడు? పాఠాలు నేర్పిస్తున్నాడండి పాపం. ఉత్థానమైన తర్వాత కూడా 3 సందర్భాలలో కూడా శిష్యులకి, స్త్రీలకి, అపోస్తులకి కనబడి ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చినట్టు బాధామయ సేవకుడు నేనే. యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో మన బాధలను ఆయన భరించెను, మన పాపముల కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు. అవును, మన స్థానములో ఆయన మరణించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో, కానీ అతడు మన తప్పిదముల కొరకే గాయపరపడెను, మన పాపముల కొరకే నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. ఆ బాధామయ సేవకుడు ఎవరు? నేనే అని పలికి ఏమంటున్నాడు? మన పాపముల కొరకు ఆయన చంపబడ్డాడు. అక్కడతో అయిపోలా. జాగ్రత్తగా పీలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని మనం చదివితే ఒకవైపున శ్రమలు పొందుతున్నటువంటి వానిగా కనబడతాడు, మరొక వైపున ఆ బాధామయ సేవకుడే మహిమలను కూడా పొందుతాడు. దాన్ని మనం మర్చిపోకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. దయచేసి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోనే 11వ వచనం ఏమని చెప్తుంది? బాధలు ముగియగా అతడు మరలా ఆనందమును చెందును, నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును, అతనిని చూచి నేను వారిని మన్నింతును. బాధలు ముగిసిన తర్వాత అతడు ఆనందమును పొందును. నీతిమంతుడైన నా సేవకుడి మీద నా ప్రేమ కలకాలము ఉండును. ఆ తరువాత ఏమంటున్నాడండి? చాలా గొప్ప మాట. కనుకనే నేను అతనిని గొప్పవానిగా చేయుదును, అతడు గనులలో ఒకడుగా గణింపబడును. ప్రియులారా, గమనించనండి ఈ సత్యాన్ని. ఒకవైపున మనకి ఎలా కనబడతాడు? శ్రమలు పొందుతున్నటువంటి వానిగా మనకు కనబడతాడు. కానీ ఆయన విజయాన్ని పొందబోతున్నాడు, గౌరవాన్ని పొందబోతున్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనంలో, ఇదిగో నా సేవకుడు విజయమును పడయును, అతడు ఘనుడై ప్రశంసలు పొందును. దానికి ముందు శ్రమలు పొందుతాడు, సిలువను మోస్తాడు, కష్టాల పాలవుతాడు. కానీ గుర్తుపెట్టుకోండి,
అతడు విజయాన్ని ఎవరైనా మెస్సయ్య సైతానును గెలిచాడు కదా, శిష్యుల దగ్గరికి వచ్చాడు కదా, ఈ రోజున నేనే ఆయనను చూపించుకున్నాడు కదా, తన గాయాలు చూపించాడు, వారు పెట్టిన చేప ముక్కను తిన్నాడు కదా, ఆయనే ఈయన ప్రియులారా. ఆయన అపజయం పాలుకాల, ఓడిపోయారు అనుకుంటున్నారు, కానీ ఆయన సర్వశక్తిమంతుడై సజీవుడిగా లేచాడు. ప్రధానమైన ఉద్దేశం ఇదే. ఆయన సజీవుడు ప్రియులారా. నీవు నేను నమ్మేటువంటి ఆ దేవుడు సజీవుడు, నిత్యుండు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. నా దేవుడు సజీవుడు అనే నమ్మకం మనందరికీ ఉండగలగాలి. ఆ ప్రభువును మనం చూడగలగాలి. ఆ చిన్నపిల్లవాడు, నేను ప్రభువును చూశానమ్మా, ప్రభు నేను అనుకున్నటువంటి వానికంటే ముసలోడమ్మా అని అన్నాడు. ఈ తల్లి ఏమంటుంది, నేను ప్రభువును చూశాను, ఈ రోజున నేను అనుకున్నటువంటి వాడికంటే చిన్నవాడు. ప్రవక్తలందరూ ప్రవచించింది అదే, ఆ ప్రభువు గురించే. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఆయనే. వివిధ రూపాలలో వివిధ సందర్భాలలో శిష్యులకు కనబడ్డాడు ఆయనే. ఆయన సజీవుడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రవక్తలందరూ కూడా ఒక్కొక్కళ్ళు అనుభవింపగలిగారు ఆ యేసు ప్రభువుని. శిష్యుల అనుభూతితోటి నేర్చుకోగలిగారు. ఈ రోజున నేను కూడా ఆ ప్రభువుని మన వ్యక్తిగత అనుభవం ద్వారా తెలుసుకోగలగాలి. అవును ప్రియులారా, ఆయన సజీవుడిగా లేచాడు. ఆయన మీద మరణానికి ఇంకా ఎటువంటి అధికారం లేదు. ఆయన విజయాన్ని పొందాడు. నేను కూడా సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలం ప్రియులారా. ఆయన ఎల్లవేళలా మనకు తోడుగా ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఆత్మీయ కనుదృష్టిని తెరిచి ఆయన చూడగలగాలి. అద్భుతాన్ని అప్పుడు చూడగలుగుతాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ రోజున మనం వేడుకోవాలి, అయ్యా నువ్వు ఏ విధముగా శిష్యుల దగ్గరికి వచ్చి వారికి ఉత్థానమైన తర్వాత కూడా పాఠాలు నేర్పించావయ్యా. వారి అవిశ్వాసాన్ని పోగొట్టి విశ్వాసముగా నిలబెట్టావు తండ్రి. వారి జీవితాలలో వారికి మహాశక్తి కలిగినటువంటి వారిని తీర్చిదిద్దావు. మమ్ము కూడా అదే విధంగా తీర్చిదిద్దు తండ్రి. నీ వరాలతో, నీ దీవెనలతో, నీ యొక్క ఆశీర్వాదాలతో మమ్మ నింపయ్యా. నీ శక్తితో మమ్మ నింపు తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, నీవే నిజదేవునివి, నీ ఉత్థాన క్రీస్తువి, నీవు మృత్యుంజయుడవి, నీవు సజీవుడమైన దేవుడవని నమ్మే కృపను మాకు దయచేయి ప్రభుగా. అటువంటి నిజమైన విశ్వాసాన్ని మాకు దయచేయి తండ్రి. నీ ఉత్థాన శాంతిని, ఉత్థాన సంతోషాన్ని, సమాధానాన్ని మాకు అందరికీ దయచేయి తండ్రి అని తలల వంచి వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, యేసు రాజా, నువ్వు మరలా మీ శిష్యుల దగ్గరికి వచ్చి ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ బాధామయ సేవకుడు శ్రమలు పొందాలి, పాటులు పొందాలి, సిలువలు మొయ్యాలి, మరణం పాలుకాలి, కానీ సజీవుడే లేస్తానని పలికినటువంటి ఆయనను నేనే అని నిరూపించుకున్నావు తండ్రి. అద్భుతమైన శక్తులను వారికి ఇచ్చావు తండ్రి. పేతురు గారు మాట్లాడితే స్వస్థతలు, ఆయన వెళుతుంటే ఆయన నీడ పడితే స్వస్థత, పౌలు గారు మాట్లాడితే స్వస్థతలు వచ్చాయి ప్రభుగా. ఒకే కారణం, నువ్వు సజీవుడివై లేచావని విశ్వసించావు తండ్రి. వాళ్ళందరూ విశ్వసించారు. మేము కూడా ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నట్టు నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో దీవెనతో ప్రభువాను నింపండి నాయన. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ప్రత్యేకంగా మా కోసం ప్రార్థించండి స్వామి అని వేడుకుంటున్నటువంటి వారికి కావలసిన దీవెనలను ప్రసాదించండి. మెసేజ్లో ఉంచుతున్నటువంటి వారిని దీవించండి నాయన. ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉన్నట్టు ప్రతి బిడ్డను కూడా నీ నిజమైన శాంతితో, సమాధానముతో నింపమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను ఆ ఉత్థాన క్రీస్తు చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.